ఈ వారంలో జరిగే కార్యక్రమాలు చెప్పాను కదండి. రాజుల 2వ గ్రంథం 310వ పేజీ అది. ఇక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందామండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన సిరియా రాజుకు అని లేదా సిరియా రాజు సైన్యాధిపతి అయిన అట్లా చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండిను. చాలండి, బావేనండి. సిరియా రాజు సైన్యాధిపతి, అతని పేరు నయమాను అని కూడా రాయబడింది. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. ఇతని ద్వారా దేశానికి ఏం కలుగుతుంది? జయం కలుగుతుంది. వింటున్నారా? వినట్లేదు? అర్థమవుతుందండి? దేవుడే ఇతని ద్వారా దేశానికి జయాన్ని కలగజేస్తుంటే అక్కడ గమనించాల్సింది, మంచిదే కదండి పాస్టర్ గారు. అవును, మంచిదే. ఇతని ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇతని ద్వారా దేవుడు నెమ్మదినిస్తున్నాడు. ఇతని ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఇతని ద్వారా దేవుడి నామం పెట్టి రాజ్యానికి మేలు కలుగుతుంది. రాజ్యంలో చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా మిళితమైపోతున్నాయి, ఎంత ఏడవుతున్నాయి. ఇతన్ని దేవుడు అంత గొప్పగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి అండి. హల్లెలూయా. అతడు మహాపరాక్రమశాలి, అతడు మహాయుద్ధశూరుడు, అతడు మహాబలవంతుడు, యుద్ధ నేర్పరి, యుద్ధ తంత్రాలు తెలిసినవాడు. ఇన్ని తెలిసిన ఈ వ్యక్తికి ఇప్పుడు ఏముందండి బాబు అంటే, చెప్పుకునే రోగం కూడా కాదు. ఓ షుగర్ అన్నా, బీపీ అన్నా, లేదంటే గుండె దాడ, లేదంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేదా నడుము పట్టేస్తుంది, నడవలేకపోతున్నాం, లేదంటే అప్పుడప్పుడు గ్యాస్ పట్టేస్తుంది, అప్పుడప్పుడు కడుపు ముందుకు వస్తుంది, ఒక్కోసారి లోపలికి వెళ్తుంది అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఏం రోగం ఇది చెప్పండి అని చెప్పుకుంటారా? ఎవరైనా చెప్పుకుంటారా? ఒకవేళ చెప్పుకుంటే మాత్రం అలాంటి వాళ్ళని దగ్గరలో ఉంచుతారా? ఇప్పుడు కాదు, పాత రోజుల్లో ఉంచుతారండి. ఊరు బయట ఉంటారండి. ఊరు బయట అక్కడ రాజమండ్రి దగ్గర మేము ఉండే దగ్గర లెపర్స్ కాలనీ అని ఉంటుందండి ఒకటి. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక కాలనీ, వీళ్ళకు చర్చి అక్కడ. ఇప్పుడు నయమాను అనేవాడు పరాక్రమశాలి అయితే అవ్వచ్చు, దేవుడు కూడా ఇతన్ని వాడుకుంటూ ఉండొచ్చు. దేవుడు కూడా ఇతని ద్వారా చుట్టుపక్కల రాజ్యాలకి లేదా తను నివసిస్తున్న ప్రాంతానికి జయమైతే ఇస్తూ ఉండొచ్చు. ఇతని ద్వారా మేలు, ఇతని ద్వారా జయము, ఇతని ద్వారా కార్యాలు జరుగుతూ ఉండొచ్చు. కానీ ఇతనికైతే పర్సనల్గా ఓ ప్రాబ్లం ఉంది. అదేంటంటే కుష్టు వ్యాధి ఉందండి. కుష్టు వ్యాధి. ఇప్పుడు ఈ పరిస్థితుల మధ్యలో ఏం చెయ్యాలా, ఎవరికి చెప్పాలా, ఎక్కడ చూపించుకోవాలా, ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. ఆ దేశంలో సైన్యాధ్యక్షుడు, రాజు తర్వాత రాజు అంతటి వాడు, ఎవరికి చెప్పుకోవాలి ఈ వ్యాధి గురించి? ఏదైనా కాలు నొప్పి చేసింది, లేదంటే ఓ పుండు పడింది అంటే హిజ్కియా గారు గోడతోటి తిరిగాడు, ప్రార్థన చేశాడు, ప్రవక్తలు వచ్చారు, లేదా అన్యూరూపం ముద్దేశారు, ఏదో ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ పొడిగించబడింది, లేదా పేతురు అత్త జ్వరం అని రాయబడింది, లేదా ఇంకెవరికి రోగం, వ్యాధి అని చాలా విషయాలు విన్నాం. కానీ నయమాను గురించి కుష్టు వ్యాధి అనే సంగతి చాలా చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. యెహోవాయే వాడుకుంటున్నాడు, కానీ అతని జీవితంలో ఒక వ్యాధి కనిపిస్తూ ఉందండి. ఇతని ద్వారా రాజ్యాలే జయింపజేస్తున్నాడు దేవుడు, కానీ ఇతనికి ఒక వ్యాధి కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రియ దేవుని ప్రజలారా, చదువుకుందాం ఒక వాక్యాన్ని అక్కడ. ఇప్పుడు 2వ వాక్యం అండి. సిరియనుల గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా. ఇప్పుడు సిరియనులు లేదా ఇజ్రాయేలీలు
లేదా అమోరీలు, లేదా హివ్వీలు, లేదా యొబీసీలు, లేదా కానానీలు, లేదంటే ఇంకొకరు వీళ్ళంతా ఆ రోజుల్లో ఏం జరిగేది? యుద్ధాలు ఎలాగంటే ఈ దేశస్తుల్లో పరాక్రమశాలులందరూ అవతల దేశం మీదకి పోవడం, అవతల దేశంలో ఉన్న వారందరినీ చంపడం, లేదంటే స్త్రీలను, అమ్మాయిలను, ఆస్తులను, మందలను తీసుకొచ్చేయడం, అక్కడ పురుషులందరినీ చంపేయడం, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, ఆ దేశంలో ఓ జెండా పాతడం, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆ దేశంలో ఒకడుండి ఆ దేశాన్ని పరిపాలించుకోవడం. రాజ్యాల్ని అలా స్వతంత్రించుకునేవారు ఆ రోజుల్లో. అలా ఇప్పుడు ఈ సిరియన్లు గుంపులుగా పోయి ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారట. వెళ్ళి అక్కడ సంపదనంతా దోచుకున్నారు. వస్తా చాలామందే వచ్చి ఉంటారు. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయిని కూడా, చిన్నదాన్ని కూడా తీసుకొచ్చేసారు. చెరగా అంటే చెప్పండి, చెరగా అంటే చెప్పండి గట్టిగా, నోట్లో నెట్లేదు గట్టిగా చెప్పేదానికి. చెరగా తీసుకొచ్చారండి, బందీగా తీసుకొచ్చారు. లేదా ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే దాసీగా, ఇంట్లో పాసి పనులు చెయ్యాల, అలా తీసుకొచ్చారు అమ్మాయిని. తీసుకొచ్చిన అమ్మాయిని ఈ నయమాను భార్య దగ్గర పెట్టుకుందండి. నయమాను భార్య తన దగ్గర పెట్టుకుని తన ఇంట్లో పనులు, తన ఒంటి పనులు, తన కుటుంబంలో తనకు సంబంధించినటువంటి పనులు చేయించుకుంటా ఉంది. ఆ పరిచర్య, ఆ పని మనిషిగా నయమాను భార్య దగ్గర ఉందండి ఈ అమ్మాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా మనకు అక్కడక్కడ పని వాళ్ళు కనబడతారా? కనిపించరా? చెప్పండి అండి. ఇప్పుడు చిన్నదాన్ని నయమాను ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. నయమాను భార్య చేతి కింద పని మనిషిగా ఆమె పని చేసుకుంటా ఉందండి. హల్లెలూయా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి, బందీగా తీసుకొచ్చి ఇంట్లో పని చేయించుకుంటున్నారు. ఎట్లా ఉంటుంది అమ్మాయి? చాలా ఆనందంగా ఉంటుందండి. ఏమంటే చాలా ఆనందంగా ఉంటుందా? ఎందుకు ఉంటుందండి అట్లా? అత్తోరింటికాడే ఆనందంగా ఉండట్లేదు కొంతమంది. గమనించండి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినా సరే ఇంకా అత్తగారిల్లు అని అనుకుంటున్నారే కానీ ఇది మా ఇల్లేమో అని అనుకుని సావట్లేదు. వాళ్ళ పిల్లలు పెళ్ళిడికి వచ్చినా సరే ఇది అత్తోరిల్లే అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మా ఇల్లేమో అని అనుకోవట్లేదు కొంతమంది. గమనిస్తే నయమాను భార్య దగ్గర పని మనిషి ఒక అమ్మాయి ఇజ్రాయేలు దేశం నుంచి వచ్చిందండి. వస్తే ఇప్పుడు ఆమె అక్కడ సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే బాధగా ఉంటుంది అనుకుంటున్నారా? మీ ఉద్దేశం కదండి. ఎట్లయినా తల్లిదండ్రి ఉన్నారో, తోడబుట్టిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అర్థం కాదు. ఇప్పుడు అది పోనీ బంధువులు కాదు, పోనీ అడ్జస్ట్ అవ్వడానికి అత్తోరిల్లు అంతకంటే కాదు. అది పరాయి దేశం. పోనీ తీసుకొచ్చింది పెంచుకోవడానికి కాదు, పెంచుకోవడానికి కాదు, తీసుకొచ్చింది పని మనిషిగా తన దేశంలో, తన గ్రామంలో, తన ఇంటిలో, లేదా తన తల్లిదండ్రుల మధ్యలో ఆ అమ్మాయి ఒక యువరాణితో సమానం. హల్లెలూయా. ఆడబిడ్డ ఎవరైనా అంతేనండి. ఆడబిడ్డ ఎవరైనా చెట్టు కింద ఉండేవాడు కూతురైనా సరే తన తల్లిదండ్రుల మధ్యలో అమ్మాయి ఎవరు? యువరాణి. అలా భుజాల మీద ఎత్తుకుంటాడు తండ్రి, అలా ప్రేమిస్తుంది తల్లి. వాళ్ళ చెట్టు కింద ఉండేవాళ్ళు అయినా సరే వాళ్ళ అమ్మాయి వాళ్ళకి యువరాణితోనే సమానం. అలాంటి అమ్మాయిని చెరగా తీసుకొచ్చి, బందీగా తీసుకొచ్చి ఇప్పుడు ఆ నయమాను భార్య చేతి కింద పెట్టాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేసుకుంటుంది అక్కడ? చెప్పండి, ఏం చేసుకుంటుంది? పాసి పని చేస్తుందండి, పాసి పని ఆ ఇంట్లో. ఇప్పుడు ఇలాంటి అమ్మాయికి నయమాను బాగుండాలని, నయమాను భార్య బాగుండాలని, నయమాను భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలని, నయమాను భార్య భర్తలు శుభ్రంగా టైంకి తినేసి రిమోట్ పట్టుకుని టీవీ చూస్తూ ఆనందంగా గడపాలని ఎవరైనా కోరుకుంటారా? ఇలాంటి అమ్మాయి కోరుకుంటుందండి? నా ఊసురు తగలాలి వీళ్ళకి. ఎవరికి? నయమాను భార్యకి నా ఉసురు తగలాలి. నన్ను ఎంత క్షోభ పెట్టారో, నా ఇంటి నుంచి వేరు చేశారు, నా తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు, నా గ్రామం నుంచి వేరు చేశారు, నా స్నేహితుల నుంచి వేరు చేశారు.
నాకు ఫ్రీడమ్ లేకుండా, స్వేచ్ఛ లేకుండా, ఓ బందీగా, ఓ చెరగా, ఓ దాసీగా, ఓ పని మనిషిగా, ఓ పాలేరుగా నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేశారు. పాసి పనులు చేయిస్తున్నారు. నా ఇంట్లో నేను యువరాణితో సమానం. నన్ను ఇట్లా చేశారు. వీళ్ళ సావు మామూలుగా ఉండకూడదు. నా ఉసురు వీళ్ళకి తగలాలి. వీళ్ళ వంశం నాశనం అయిపోవాలి. అంతకంతా చెప్పండి. మామూలుగా అండి, మనం మీరు అనే మాటలు అంటున్నారు. అప్పుడప్పుడు మీరు చెప్పే మాటలు చెప్తున్నా మీకు. నేను అంతకంతా అనుభవించాలి. ఈడు కుక్క అంటారు కదండి, అనరా? అయ్యో, అంతకంతా అనుభవించాలి అని కదా అనుకోవాల్సింది అమ్మాయి. వీడు పాడైపోవాలి. అసలు వీడు పోతే ఈ గొడవ ఏమి ఉండేది కాదు. ఇప్పటికన్నా పోతే ఏదో రకంగా నేను తప్పించుకోవచ్చు. పోనీ ఇది పోకపోయినా ఇది పోతే పోవని ముందు ఈ ఇంట్లో బాత్రూములు, కిచెన్లు, అవి ఇవి అన్నీ చేపిస్తుంది నాతో. పసిపెట్టనని, చిన్నపిల్లని కూడా చూడకుండా ఇంత పని చేపిస్తుంది నాతో. ఈ రాక్షసి చచ్చిపోతే బాగుండేది అని ఆమెను గురించో ఇతని గురించో ఈ అమ్మాయి ఆలోచన చేసుకుంటా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకెవరి ద్వారా కొంచెం కష్టం కలిగిందనుకోండి, ఎవరి ద్వారా కొంచెం కష్టం కలిగిందనుకోండి, ఎవరి ద్వారానే కొంచెం బాధ కలిగిందనుకోండి, ఎవరి ద్వారానైనా కొంచెం పెయిన్ వచ్చిందనుకోండి, ఎవరి ద్వారానైనా కొంచెం మనం ఇబ్బంది పడ్డామనుకోండి, మనం వెంటనే ఏం చేస్తుంది తెలుసని, వాళ్ళు తిట్టకపోయినా సరే దేవుడు ఉన్నాడు. ఏంటండి నీ తలకాయ దేవుడు అప్పుడు ఉండడు అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు. అప్పుడే ఉన్నాడు దేవుడు నీకు, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. సృష్టి ఆరంభం ముందు నుంచి చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అసలు సృష్టి అనేది లేనప్పుడే ఆయన ఉన్నాడు. నేను తగలేయడానికి దేవుడు ఇప్పుడు ఉండడం ఏంటి దేవుడు? నీకు బాధ వచ్చేస్తే దేవుడు ఉన్నాడు, నీకు కష్టం వచ్చేస్తే దేవుడు ఉన్నాడు, నీకు నొప్పి కలిగితే దేవుడు అప్పుడే ఉన్నాడా? లేదు అక్క, చాలా దినాలుగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుగ యుగాలలోనూ కూడా ఆయన ఉన్నాడు. ఆయన మనకేదన్నా బాధ కలిగితే చూద్దాం, దేవుడు ఉన్నాడు కదా అనుకుంటాం మనం సర్వసాధారణంగా. కానీ ఈమె అసలు మనం అసలు ఎవరు ఊహించమండి. ఎవరైనా సరే వాళ్ళ బాధ కలిగితే ఎదుటి వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు, లేదా బుద్ధి దేవుడు చెప్పాలి అని చాలా కామన్గా మనం మామూలుగా కోరుకుంటాం. మామూలుగా ఓ మాట అనేసిపోయినా. అలా కాకుండా ఈ అమ్మాయిని ఓ మాట అనేసిపోవడం కాదు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి పోవే అని రాలేదు. ఆ అమ్మాయిని రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చి పాలేరుతనం, పాసి పని కోసం ఇంట్లో పడేశారు. తీసుకొచ్చారు, ఓ దాసీగా పడేశారు, ఓ పని మనిషిగా పడేశారు. ఆమె కూడా పెద్ద ఆమె కాదట. ఎవరామె? ఓ చిన్న పాప అండి. పాపం తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తే, స్నేహితులతో ఆ వయసులో స్నేహితుల నుంచి వేరు చేస్తే ఎంత ఇబ్బంది అండి, ఎంత క్షోభ అండి, ఎంత వేదన అండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందో ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథంలోని 5వ అధ్యాయంలోని 3వ వచనం చదువుకుందాం, లేదా 2వ వచనం నుంచి మరలా కంటిన్యూ చేసినా పర్లేదు. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అక్కడి నుండి ఒక అమ్మాయిని చెరగా తీసుకొచ్చారు. అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది ఏమండి అక్కడ చూడండి, చెరగా తేగ, తర్వాత ఏముంది? ఒక చిన్నదాన్ని చెరగా తేగ, అది తర్వాత ఇంకోసారి 3వ వచనంలో అది ఉందా? ఓ స్త్రీ, ఒక అమ్మాయి అని ఏమన్నా బైబిల్లో రాయబడిందా? ఏం రాయబడింది? అది ఇది. చూడండి ఎట్లా రాయబడింది. బైబిల్లో రాయబడిందండి. హలో, అది
అది అది అంటే అంత చిన్న వయసు అని దాని అర్థం, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అంత చిన్న వయసు, అంత పెద్ద గౌరవం ఇచ్చేసి అంత వయసు ఆమెది కాదు. ఆమె, ఈమె, ఆ స్త్రీ సహోదరి అట్లేమీ లేదు. అది 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 అంత పెద్ద వెయిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదనుకుంటా, అంత గౌరవించాల్సిన అవసరం కూడా ఏమీ లేదనుకుంటా. అది అదే 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 రా అట్లా అట్లా ఆడి పేరు ఏం పేరు కామన్ మామూలుగా మాట్లాడుకుంటామండి. ఇప్పుడు ఏముంది, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా. ఏంటండి అది? ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందట అంటే, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు నా యజమానుడు ఆ ప్రవక్త దగ్గర ఉండాలని, ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళాలని నేనెంతో కోరుకుంటున్నాను. చూసారా? ఇప్పుడు బైబిల్లో ఏం రాయబడిందంటే, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయక, మీకు కీడు చేసిన వారిని మీరేం చేయాలా? దీవించాలా. ఇది కదా బైబిల్లో ఉన్నటువంటి నీతి. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకుండా మీరు కీడు చేసిన వారిని కూడా దీవించాలని కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి వాడు నయమాను లేదా నయమాను భార్య ఈ అమ్మాయికి కీడు చేశారా, మేలు చేశారా? మీ ఉద్దేశంలో చెప్పండి. ఏం చేశారండి? మేలు చేశారా? కీడు చేశారు. కీడు కూడా ఏదో నష్టం కలిగించారో, లేదంటే చేతికొచ్చే రూపాయలు లాగేసుకున్నారో, లేదా బట్టలు లాగేసుకున్నారో, లేదంటే ఇంకేదో ఏదో తన పర్సనల్గా చిన్న కీడు కాదు అది. తన జీవితమే తలకిందులైపోయింది, తన భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది, తన భావి జీవితం గందరగోళం అయిపోయింది. ఇప్పుడు గురేదో గమ్యమేదో తెలియనటువంటి అయోమైపు జీవితం అయిపోయింది. తర్వాత తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఏమవుతుందో, రేపొద్దు నయమాను భార్య దగ్గర ఉంటుందో, లేదంటే మరొకడు ఎవడన్నా తీసుకెళ్ళిపోయి, అసలు ఏం తెలియదండి ఆమె పరిస్థితి. ఇప్పుడు చేసిన కీడు చిన్నది కాదు, చిన్నది కాదు. తన జీవితకాలం, తన జీవితం ప్రశ్నార్థకమే. అలాంటి కీడు చేశారు సిరియనులు, లేదా సిరియనుల సైన్యాధిపతి అయిన నయమాను. పునః ఆమెకైనా బుద్ధి ఉండద్దా? ఎంత చిన్నపిల్లని తీసుకొచ్చారేంటి? ఇదేం పని? ఎవరైనా దొరకలేదు మీకు? ఎవరో ఈ పిల్లని తీసుకొచ్చేవేంటి? తీసుకెళ్ళి అక్కడ వదిలేసేయచ్చు కదా అని ఆమె అనలేదు. మరి ఎందుకు ఆలోచించిందో, ఎందుకు అనలేదు అని ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన తట్టింది. ఏ పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయో లేదా పెళ్లి అయిన దాన్ని తీసుకొస్తే మళ్ళీ ఏదో తలనొప్పి మళ్ళీ నాకెక్కడ ఇది ఇక్కడ పోటీకి వచ్చి కూర్చోడదు అనుకుందో ఒకవేళ ఆమె. అందుకని పిల్ల అయితే మాట్లాడలేదు అనుకుంటున్నా నేను ఆలోచిస్తే, వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు. పెద్ద ఆవిడని తీసుకొస్తే మళ్ళీ నయమాన్తో ప్రాబ్లం ఏమో, వీడు కుదురుండడేమో, మళ్ళీ దాని వెనకాల తిరుగుతాడేమో అని ఈమెం అనలేదేమో, పిల్ల అయినా చిన్నపిల్ల అయినా అనుకుంటున్నాను నేను. ఎట్లయితే మొత్తం మీద ఆమెకు వాళ్ళు చేసిన కీడు ఇంత అంతా కాదు, జీవితమే తలకిందులైపోయింది. ఏమో ఇంటికాడు ఉంటే ఇజ్రాయేలీలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలీలు ఆ గోత్రములు ఎవరొకరిని చేసుకునేది, సంతోషంగా బ్రతికేది, తన దేశంలో తన ఇంట్లో మహారాణిలా జీవించేది. కానీ ఓ పాలేరుగా, ఓ పని మనిషిగా తీసుకొచ్చి పడేశారు. ఆ కీడు తాను అనుభవిస్తూ, ఆ కీడుని తను అనుభవిస్తూ, ఆ కీడులోనే, ఆ శాపగ్రస్తమైన జీవితంలోనే వారు తీసుకొచ్చి వంచారే, వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారే ఒక బోనులో. ఆ బోనులోనే ఆమె బ్రతుకుతూ ఆమె ఆలోచన ఏం చేస్తుందంటే, నా యజమానునికి మేలు కలగాలి. చూసారా అండి? ఏం ఆలోచన చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ మీకు మరో మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆమె వయసు ఎంత? ఆమె వయసు ఎంత అసలు? అది ఇది అని రాయబడింది బైబిల్లో. చిన్న వయసు. అంత
పెద్ద మనసు ఎలా వచ్చిందంటారు? అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి అసలు ఆమెకి? ఇప్పుడు పెళ్ళై పిల్లలు కన్నా, లేదంటే పిల్లలు పెళ్లిళ్ళు చేసినా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా ఏడుస్తున్నారు కదా. ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు కదా. ఒక విషయాన్ని ఎట్లా డీల్ చేసుకోవాలో తెలియట్లేదు కదా. అంత మెచ్యూరిటీ ఏంటి ఆ అమ్మాయికి? తనకు అంత కీడు చేసి, తన జీవితాన్ని నేలపాలు చేసి, బుగ్గుపాలు చేసి, తన భవిష్యత్తును అంధకారంలో పాడేసి, రేపొద్దున ఏమవుద్దో, ఎవరి చేతిలో పడద్దో, ఎవరెవరు తీసుకెళ్ళిపోతారో. ఎందుకంటే పని మనిషి కదా, ఒక భార్య కాదు. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? ఏం జరగవచ్చో ఏ టైంకి. అంత కీడు చేసినటువంటి కుటుంబానికి ఇప్పుడు ఈ చిన్నది ఏం చేస్తుందంటే మేలు ఆలోచన చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన మేలుకరంగా చేస్తుంది. షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. ఏమండి, ఈ అమ్మాయి ఏం కోరుకుంటుందంటే యజమానుని కుటుంబం బాగుపడాలి. ఏమవ్వాలి? హలో, యజమానుని కుటుంబం బాగుపడాలి. యజమాని రోగము బాగైపోవాలి. యజమాని వ్యాధి నయమైపోవాలి. యజమాని వ్యాధి నయమైపోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కోరుకునే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నీ వ్యక్తిగత జీవితంలో, నీ దైనందిన జీవితంలో, నీ వయసు చిన్న వయసు అయితేనో లేదా పెద్ద వయసు అయితేనో, మొత్తం మీద ఏ వయసుకు చెందిన వ్యక్తి అయితేనో, లేదా నీకే చిన్న వయసు కలిగినటువంటి పిల్లలున్నారు, మొత్తం మీద ఈ అమ్మాయిని గురించి ఆలోచిస్తే, ఈ చిన్న వయసు కలిగినటువంటి ఈ పాపని గురించి ఆలోచిస్తే, తన జీవితాన్ని శాపంగా, చీకటిగా, అంధకారంగా మార్చేసినటువంటి ఒక కిరాతకుడు, ఒక రాక్షసుడు, చిన్న పిల్లని కూడా చూడకుండా తండ్రి నుంచి, తల్లి నుంచి, గ్రామం నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి వేరు చేసి, విడదీసి తన ఇంట్లో పని మనిషిగా పడేశాడే, అలాంటి కర్కోటకుడికి ఏం కలగాలనుకుంటుంది? ఇప్పుడు ఈమె ఆరోగ్యము, క్షేమము, స్వస్థత కలగాలనుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, దేవుని పిల్లలు ఎట్లా ప్రత్యక్షపరచబడతారు అంటే ఇది కదండి. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి అంతా మిగుల ఆపేక్షతో ఎదురు చూస్తూ ఉందట. రోజున బాప్తిసం తీసుకుంటేనో, బైబిల్ చేత్తో పట్టుకుంటేనో, లేదా నాలా సేవ చేస్తేనో, లేదా మీలా మందిరానికి వచ్చేస్తేనో, లేదా మందిరానికి ఏదైనా ఇచ్చేస్తేనో దేవుని పిల్లలు అనుకోవడానికి లేదు. దేవుని పిల్లలు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారంటే ఇలాంటి సందర్భాల్లోనే ఆ దేవుని పిల్లలు, వారిలో దైవత్వం అనేది ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్. ఏంటండి అసలు ఆ వయసు ఏంటి, ఆ నిర్ణయాలు ఏంటి, ఆ ఆలోచనలు ఏంటి, అసలు ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఎలా వస్తున్నాయి? మూతు ముడుచుకుని చిన్నదానికి, పెద్దానికి, పోని పెద్ద సమస్యలేం కాదు, పోని పెద్ద గొడవలేం కాదు, పోని పెద్ద పెద్ద విషయాలేం కాదు. ఏమండి, ఎంత మెచ్యూరిటీ అండి అసలు, మెచ్యూరిటీ అండి అసలు. ఏం ఆలోచన అండి పాపది అసలు. ఈ రోజున మనకే కాదు, హలో, నీకే కాదు, నాకే కాదు, మన పిల్లలకు కూడా ఇలాంటి అనుభవాలు రావాలి. ఆమేన్. మన పిల్లలకు కూడా, మనతో పాటే కాదు, మన పిల్లలకు కూడా ఇంతటి అవగాహన, ఇంతటి మెచ్యూరిటీ, ఇంత కావాలండి, ఇంత కావాలి. ఈ మాటలు మీకు ఎక్కడ బయట దొరకవు. హల్లెలూయా. ఓయ్, కూర్చోబెట్టండి. ఒకళ్ళే ముగ్గురు చోట కూర్చుంటే మీరేం చేస్తున్నారు? ఒక్కొక్కరు దగ్గర ఉండాలి, ఒక్కొక్క దగ్గర ఉండాలి. దర్శన దూరంగా ఉండు. స్ఫూర్తి లేకడ లేకమంటే అక్కడి నుంచి ఎస్తేరమ్మ దగ్గర కూర్చో. ఇక్కడ కూడా రావద్దు, అక్కడ కూర్చో. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటదంటే షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలి. అక్కడుంటే అతను ఏమవుతాడు?
బాగుపడిపోతాడు. ఇప్పుడు ఏమండి ఒక మాట అండి, ఇతను బాగుపడకపోతే ఏంటి? ఇప్పుడు బాగుపడిపోతే ఏంటి? ఆ రోగంతోనే పోతే ఏంటి? అతనికి ఆరోగ్యం రాకపోతే ఈ అమ్మాయికి ఏంటి? ఒకవేళ త్వరగా చచ్చాడు అనుకో, హలో త్వరగానే చచ్చాడు అనుకో, ఎవరికి మేలు? ఎవరికి మేలు? ఈ అమ్మాయికే కదా మేలు. ఎప్పుడు చేస్తాడు? చచ్చాడా? అది ఇది మన దెబ్బే. ఏది ఏదేది చచ్చిపోతే ఇది మన ఉసిరే. మమ్మల్ని బాధ పెట్టాడు ఎట్లా అయింది చూసారా? ఇలా అనేసుకుంటాం మనం. ఈ అమ్మాయి సావాలనుకోవట్లేదు యజమాను. ఈ అమ్మాయి పాడవ్వాలి అనట్లేదు. ఈ అమ్మాయి ఏం కోరుకుంటుందంటే అక్షరాల ఆ యజమానుడు బాగుపడాలి అని కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దినాన మీ వ్యక్తిగత జీవితాల్లో, నా వ్యక్తిగత జీవితాల్లో ప్రియ దేవుని ప్రజలారా, నీకు వ్యతిరేకంగా విరోధంగా ఈ రోజున ఎవరు లేచినా సరే వారి నాశనాన్ని అయితే మనం కోరుకోకూడదు. అక్షరాల వాళ్ళు మన కళ్ళ ముందే ఉండాలి. వాళ్ళ కళ్ళ ముందే మనం ఇంకా ఎదగాలి. ఆమేన్. ఇది కదా దైవత్వంలో ఒక అనుభవం. ఏమండి ఇంకో విషయం చెప్పనా మీకు? లేబర్ అంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఈ పదం విన్నారా? లేబర్ విన్నారని ఎప్పుడన్నా? లేబర్ అంటే ఏంటి? కాదండి. లేబర్ అంటే కష్టజీవులు లేదా పని చేసేవాళ్ళు. లేబర్ అంటే కులం అనుకుంటున్నారా? కాదు. లేబర్ అంటే కులం కాదండి. లేబర్ అంటే కులాంది కాదు. లేబర్ అనేవాళ్ళు ఏ కులంలోనైనా అంటే కష్టపడి పని చేసేవాళ్ళు. ఏమంటారు వాళ్ళని? లేబర్ కాస్ట్ ఎంత అవుతుందండి? లేబర్ కాస్ట్ అంటే కూలీ. లేబర్ అంటే కులం కాదు. లేబర్ అంటే కులం కాదండి. లేబర్ అంటే కూలీ, కష్టజీవులు అని అర్థం. కాకపోతే కొన్ని ఏరియాల్లో లేబర్ అంటే అదో రకమైనటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ చీప్ మెంటాలిటీ వాళ్ళు, లేదంటే వాళ్ళు ఒకలాంటి వ్యక్తులు అన్న అవగాహన, అన్న అభిప్రాయాలు చాలా మంది నాటుకుపోయాయి. ఇప్పుడు మీకు మాట చెప్తా వినండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఆ ఇంట్లో లేబర్. ఏ ఇంట్లో? నయమాన్ ఇంట్లో పని మనిషే కదా. నయమాన్ ఇంట్లో అమ్మాయి పాలేరు పని, పాసి పని చేస్తాకి తీసుకొచ్చి ఎక్కడి నుంచో బందీగా చెరగా తీసుకొచ్చి ఇంట్లో మానేసాడు నయమాను. తన భార్య దగ్గర పని చేసుకుంటా ఉంది. గిన్నెలు తోముకుంటా, బట్టలు ఉతుక్కుంటా, ఆ బాత్రూమ్లు కడుక్కుంటా, గచ్చులకి తడిగుంట పెట్టుకుంటా, వాకలు దుడుచుకుంటా, కల్లాపు వేసుకుంటా, టైంకి అన్నం వండి పెడతా, ఆ పని చేసుకు. ఈ అమ్మాయి లేబర్ ఇప్పుడు ఆ ఇంట్లో. కానీ బుద్ధి చూస్తే లేబర్ బుద్ధిలా ఉందా? ఏమండి? ఆమె బుద్ధి చూస్తే, ఆమె ఆలోచన చూస్తే, ఆమె ఆలోచన సరళ చూస్తే, ఆమె మాటలు చూస్తే, ఆమె మెచ్యూరిటీ చూస్తే లేబర్ బుద్ధిలా ఉందండి. చూడండి, అలా లేదు అసలు. అట్లా లేదు ఆమె ఆలోచన మాట తీరు అట్లా లేదు. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే తన యజమానుడు బాగుపడాలి. ఈ దినాన నీ వ్యక్తిగత జీవితంలో ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీరా నేనా మరెవరమైనా సరే దేవుని పేరట ఈ రోజున నువ్వేం కోరుకుంటున్నావు? నీ శత్రువుల విషయంలో ఏం కోరుకుంటున్నావు? ఈ రోజున నీ మాట వ్యతిరేకించే వాళ్ళతో ఏం కోరుకుంటున్నావు? నీతో ఏకీవించని వారి విషయంలో వాళ్ళకి ఏం కలగాలనుకుంటున్నావు? లేదా నీ మిత్రుల గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ సంఘాన్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ సేవకుని గురించి, లేదా ఈ పరిచర్యని గురించి, నీ తోటి విశ్వాసుల గురించి, నీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? నీచమైన ఆలోచన చేస్తున్నావా, లేక మంచి ఆలోచన చేస్తున్నావా? కీడుకరమైనటువంటి హానికరమైన ఆలోచన చేస్తున్నావా, మేలుకరమైన ఆలోచన చేస్తున్నావా? అసలు నువ్వెవరో? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నీ మెచ్యూరిటీ ఏమిటి? ఇలాంటి సందర్భాలలో కీడు చేసేవారు, హాని చేసేవారు, ఈరోజు ద్రోహం చేసేవారు, కుట్రలు చేసేవారు, గోతులు చేసేవారు, వెన్నుపోటు పొడిసేవారు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, వినిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు? ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఏం జరగాలనుకుంటున్నావు వాళ్ళకి? అలాంటప్పుడే మనలో దైవత్వం అనేది ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, చిన్న వయసే కానీ ఆమె మాటలు చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, పని మనిషే కానీ పని చేసుకునే మనిషి మాట్లాడే మాటలాగా, లేబర్ మాట్లాడే మాటలా లేవు అసలు. పెద్ద పెద్ద ఆసాములు, రైతులు అన్నీ ఆరితేరిపోయి, కష్ట సుఖాలన్నీ ఆరితేరిపోయి డక్కాముక్క అంటారే మోటుగా, ఆ మాదిరిగా అన్ని తెలిసిపోయినటువంటి ఒక అనుభవశాలిగా మాటలు చూసారండి. అందుకనే నేను అంటాను, పెద్ద రకం అనేది వయసును బట్టి రాదు. పెద్దరికం అనేది మన దగ్గర డబ్బు ఉంటే రాదు. ఆ వయసు చిన్న వయసు మనం పదే పదే అనుకోవడం బాగోదు, కానీ అది 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 అని ఆమె గురించి చాలా చిన్నగా మామూలుగా అది అన్నట్టుగా రాయబడింది. కానీ ఆ అమ్మాయి మాటలు చూస్తుంటే, ఆ అమ్మాయి ఆలోచన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. మేలు చేసేవారికి మేలు కలగజేస్తే ఇక ప్రతిఫలం ఏముంది? మీకు భోజనం పెట్టగలిగిన వారికి మీరు భోజనం పెడితే ఉపయోగం ఏముంది అంటాడు యేసు ప్రభువు. అంతే కదండి. ఆమె కీడు చేసిన వారికి కూడా, ఆమె హాని చేసే వారికి కూడా, తన జీవితాన్ని కాల రాసేసిన వాళ్ళకు కూడా, బుగ్గిపాలు చేసేసిన వారికి కూడా ఆమె మనసారా కోరుకుంటుంది, ఇతడు ఓ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఇతను బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. కీడు చేసేవారికి కూడా మేలు జరగాలి అనుకోవడమే దేవుని పిల్లల లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఇవి. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున మన చుట్టూ చాలామందే ఉంటారు. ఏ పరిస్థితులైనా, ఏదైనా, ఏమైనా మనం ఏం కోరుకుంటున్నాం వాళ్ళ జీవితాల్లో? ఒకవేళ కీడు జరగాలనుకుంటున్నామా, లేదా మేలు జరగాలనుకుంటున్నామా? అసలు ఇవేమొద్దు, అసలు వాళ్ళతో ఏ తలనొప్పొద్దు, మాట్లాడితే లేదు ఇట్లా అనుకుంటున్నామా? ఈమైతే అక్షరాల ఆ దాస్యత్వంలో ఉండి, ఆ పనిలో ఉండి, ఆ చీకట్లో ఉండి, ఆ బంధకంలో ఉండి కూడా తన ద్వారా ఓ మేలుకరమైన వార్త తన యజమానికి చేరవేస్తుంది. మేలు జరగాలి అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ మాటలు విన్న తర్వాత అయినా మనం ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకోవాలి, మనం ఏ విధంగా మన పరిస్థితులను మనం దాటుకోవాలి, మనకు ఎదురవుతున్నటువంటి పలు రకాల ఈ పరిస్థితులు, ఎమోషన్స్, లేదా పలు రకాలైనటువంటి ఇబ్బందులు, వ్యతిరేకతలు, లేదా అంటే విరోధాలు, ఈ కీడుకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్న విషయాల్లో మనం ఎలా వీటిని హ్యాండిల్ చేసుకోవాలి అనేది దేవుని సందులో మనం ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుని ప్రభువుకు అప్పగించుకోవాలి. ఎక్కడ వారు అక్కడ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి.